హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను నా సెల్ఫ్‌ని ఎలా సర్దుకుంటానో చూపిస్తాను. చూడండి మా సెల్ఫ్‌లు ఎలా ఉన్నాయో. చూడడానికి అసలు బాలేదు కదా! నేను ఎలా సర్దుకుంటాను ఏంటనేది ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తారు. నా సెల్ఫ్‌లు ఇలా ఓపెన్‌గానే ఉన్నాయి. ఇలా ఓపెన్‌గా ఉండటం వల్ల ఏంటంటే పిల్లలు ఈ బట్టలన్నిటిని కిందకి లాగేస్తున్నారు. రోజు ఇదే పని తీయడం, వేయడం, మళ్ళీ క్లియర్‌గా అన్నిటిని మడతేసి పెట్టడం ఇలా సరిపోతుంది. నేను పండక్కి మా ఇంటికి వెళ్ళే ముందు ఇవన్నిటిని చిందరవందర చేసేసారు మా పిల్లలు. వాటన్నిటిని వచ్చాక సర్దుకోవచ్చు అనుకున్నాను. చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయి ఇప్పుడు. వీటిని సర్దుతాం. ఇవన్నీ వీడియోస్ మీకు చూపిస్తాను. కవర్స్ చూసారా మీషోలో చాలా ఈజీగా దొరుకుతాయి. 6 వచ్చాయి నాకు. వీటిని నేను యూజ్ చేశాను. చాలా బాగుంది. వీటి పిల్లలు బట్టలు పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలు కింద పడేసినా సరే అవి జిప్ ఉంటాయి కదా, బ్యాగ్లో నుంచి బయటకు వచ్చేవి కాదు. అవి ఇప్పుడు చిరిగిపోయాయండి. చూసారా, ఇవి మా పిల్లల బట్టలు ఇద్దరివి, పాపవి బాబువి. వీటిని నేను డివైడ్ చేశాను. ఇవేమో ప్యాంట్లు, నిక్కర్లు, ఇవేమో పిల్లవి నైట్ డ్రెస్సులు, అండ్ ఈ పక్కవేమో టాప్స్. చక్కగా ఇలా డివైడ్ చేసి సర్దుకుంటాను. ఇవేమో పిల్లలకి సరిపోలేదు. ఈ బట్టలని పక్కన పెడతాను. ఎవరైనా వస్తే వాళ్ళకి బట్టలు డొనేట్ చేస్తాను నేను. ఈ పిల్లల బట్టలు మాత్రం నేను ఈ సెల్ఫ్లో సర్దుతాను. ఈ సెల్ఫ్లో అయితే ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. ఇలా నేను నీట్గా సర్దేసుకుంటాను. ఇలా వరుసగా అందుబాటులో అయ్యే విధంగా పెట్టుకుంటాను. యూనిఫాము, టాప్స్, ప్యాంట్స్, అలాగే నైట్ డ్రెస్సులని. ఇది పైన వచ్చేసి మా ఆయన గారి బట్టలు ఇవన్నీ. ఇప్పుడు వీటిని క్లియర్గా సర్దుకుందాం. ఆ చివరున్న బట్టలు మా ఆయనకి సరిపోవట్లేదు, అందుకని అక్కడ పెట్టాను వాటిని. ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇలా డివైడ్ చేసుకుంటాను. ప్యాంట్స్, అలాగే డైలీ వాడే షర్ట్స్, ఇవన్నీ కూడా డైలీ వాడే షర్ట్స్ అనమాట. అందుకే వీటిని బయటే ఉంచాను, నార్మల్వి కాబట్టి. ఇప్పుడు వీటిని ఇక్కడ సర్దేసుకుందాము. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. ఇక్కడ ప్యాంట్స్, అక్కడ ఇవన్నీ షర్ట్స్ అనమాట. చూడడానికి ఇప్పుడు చాలా నీట్గా బాగుంది కదా. చక్కగా ఈ 2 సెల్ఫ్లు అయితే సర్దేసుకున్నాము. పాపవి, బాబువి, అలాగే మా ఆయన గారివి. ఇప్పుడు ఇది వచ్చేసి నా సెల్ఫ్ మూడోది. ఈ చివర ఉంది నాది. ఎంతైనా ఊరెళ్ళే ముందు హడావిడి ఉంటుంది కదా బట్టలు సర్దేసుకునేటప్పుడు. వచ్చాక సర్దుకోవచ్చులే అని చెప్పేసి అదరబెదరగా చేసేసరికి అలా అయిపోయిందనమాట నా సెల్ఫ్. ఇప్పుడు వీటన్నిటిని నీట్గా మడత పెట్టేసుకొని సర్దేసుకోవాలి ఈ సెల్ఫ్లో. చూడండి రెడీ. నేను నా నైటీలు, టాప్స్, ప్లాజోస్ అండ్ ఇన్నర్స్ ఇవన్నీ కూడా సపరేట్గా మడత పెట్టేసుకొని సపరేట్గానే డివైడ్ చేసి పెట్టేసుకుంటాను, సర్దుకుంటాను సెల్ఫ్లో. ఇవన్నీ కూడా డైలీ వాడేసి కాబట్టి బయటే ఉంచుతాను. మామూలుగా ఎప్పుడైనా బయటికి వెళ్ళాయి కానీ శారీస్ కానీ ఇవన్నీ కూడా నేను బీరువాలో సర్దుకుంటాను. అడుగుతున్నానని ఏమీ అనుకోకండి ప్లీజ్. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ చక్కగా థర్డ్ సెల్ఫ్లో నా బట్టలన్నీ ఇలా సర్దేసుకుంటాను నీట్గా. ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. 3 సెల్ఫ్లో కూడా మావి సరిపోయాయి. క్లియర్గా నీట్గా సర్దేసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి 4th సెల్ఫ్. ఇందులో ఏంటంటే దుప్పట్లును, పాత బట్టలు ఏమైనా ఉంటే ఇక్కడ పెడతాను నేను. ఇవ్వండి ఇవన్నీ డొనేట్ చేసే బట్టలు. ఈ సంచిలో నేను పెడతాను. మావి, మా ఆయన గారివి, మా పిల్లలవి అన్నీ ఇందులో పెడతాను. మాకు సరిపోని బట్టలు ఉంటాయి కదా, వాటిని ఎవరైనా వస్తే డొనేట్ చేస్తాను. ఇవి దుప్పట్లు. 4th సెల్ఫ్ కదా, బాగా దుమ్ము పడుతుందేమోనని చెప్పేసి వీటికి కవర్ పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి డైలీ వాడే బెడ్షీట్స్. ఇవి రోజు వాడతాం కాబట్టి వీటిని కూడా బయటే ఉంచుకుంటానమాట. ఇదిగోండి ఇదే 4th సెల్ఫ్. దీన్ని నీట్గా ఇప్పుడు క్లీన్ చేసేసుకొని వీటన్నిటిని కూడా ఇక్కడ సర్దేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇలా అన్నీ అందుబాటులో ఉండేలాగా సర్దుకుంటాను వీటిని. 4 సెల్ఫ్లో కూడా నీట్గా సర్దేసుకున్నాను. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నీట్గా సర్దుకున్న తర్వాత. చూడండి ఎంత బాగుందో. ఈ టవల్స్ కదా, వీటిని నేను దగ్గరలో ఉండేలాగా మా పాప, బాబు బట్టల దగ్గరే పెట్టుకుంటాను నేను వీటిని. ఇక్కడ ఈ సెల్ఫ్లో పెట్టుకుంటాను దగ్గరలో అందుబాటులో ఉండేలాగా. రెడీ అండి. ఇప్పుడు చూడండి నా సెల్ఫ్ ఎంత బాగుందో. అంతకుముందు ఆ తర్వాత అన్నట్టు మళ్ళీ అనిపిస్తుంది కదా. చాలా నచ్చింది నాకు సెల్ఫ్. ఇప్పుడు మనం ఏదైనా ఇంట్రెస్టింగ్ ఒక పని చేసినప్పుడు తర్వాత వచ్చే ఆ ఫీలింగ్ ఉంటుంది, ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో కదా. ఇప్పటివరకు ఎంత పని చేసినా సరే మర్చిపోతాము. ఈ బట్టలు వచ్చేసి మనం బీరువాలో పెడతాను. ఇవి కూడా బాబువి. ఇవన్నీ కూడా నేను బీరువాలో పెట్టుకుంటాను. ఈ బీరువాను కూడా సర్దాలి. సర్దేటప్పుడు వీడియో పెడతాను. దీన్ని సర్దటం ఎలానే కూడా సర్దుకుంటాను అనేది కూడా ఇది వీడియో తీసి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.